ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు కూడా దిలీప్ గారు. ఏం చెప్తారు? నమస్తే. ఒకవేళ నమస్తే సార్, మీరు కనుక అప్పుడు స్ట్రాంగ్ గా పోరాడి ఉంటే అది అండర్లైన్ పాయింట్ ఇక్కడ, బహుశా అది జరుగుండేది కాదేమో అని ఏమన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ లాగా పోరాటం చేసి ఉండుంటే కోర్టుల్లో బహుశా ఇలా అప్పట్లో అలా జరిగి ఉండేది కాదేమో. నౌ వీఆర్ ఆల్మోస్ట్ సక్సీడెడ్ అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, అబ్జర్వేషన్. సరే, ఆయన ఫ్రాంక్ గానే తీసుకున్నామనే మాట అన్నాడు, కానీ ఈ కల్చర్ అనేది దేశవ్యాప్తంగా రకరకాల సందర్భాల్లో వివిధ పొలిటికల్ పార్టీలు అడాప్ట్ చేస్తాయి. అందుకనే ఒకసారి దీన్ని అడ్డుకోవడానికి పెద్దలు చెప్పినట్టుగా ఒకసారి చట్టం తీసుకురావడం 85లో 1/3 అని, ఒకసారి కాదు ఇది 2/3 అయితేనే పార్టీ మర్జర్ అని 2/3 అని ఒక అమెండ్మెంట్. ఇవన్నీ కరెక్టే. కానీ మీ జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో బీఆర్ఎస్ వాళ్ళని కూడా లాక్కున్న మాట వాస్తవం. లాక్కున్న సందర్భంలో నేను ఆ పార్టీలో ఉన్నా అప్పుడు. అయితే ఆయన ఏం చేశాడు, భార్యలకేమో కండువాలు కప్పాడు, భర్తలేమో పక్కలో పెట్టాడు, కాస్త మొమ్మాట పడ్డాడు. తర్వాత చట్టానికి మొమ్మాట పడ్డాడు ఆయన. తర్వాత ఏం చేశాడు, ఆ స్పీకర్, నా జ్ఞాపకం ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్ ఉన్నారు. ఆయన ఈ చివరి దాకా లాగిన అయినా కూడా చివరికి వచ్చేవరకల్లా వాళ్ళకి నోటీస్ ఇస్తా అని పిలిపించి చెప్పాడు, ఈదర్ యూ రిజైన్ ఆర్ ఐ డిస్క్వాలిఫై. అంటే నా జ్ఞాపకం ఒక 6 ఏమో రిజిగ్నేషన్ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మిగిలిన 9 డిస్క్వాలిఫై చేశాడు. ఆ మాత్రం ఆ స్పిరిట్ అప్పటికి కూడా చేశాడు. ఆ మాత్రం స్పిరిట్ ని అది కాపాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక టోటల్గా అసలు దానికి వాల్యూ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీలోంచి సహాయ సభ్యులుగా కొనసాగడం కాదు, అక్కడ అసలు వాళ్ళని మంత్రులే చేశారు కదా. శ్రీనివాస్ యాదవ్ చివరి వరకు కూడా ఆయన అసెంబ్లీకి వచ్చేవరకల్లా టీడీపీ అంటూ మంత్రి కంటిన్యూ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో మన దగ్గర సవితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అని సభలో కంటిన్యూ అవ్వకుంటూ ఇక్కడ మంత్రిగా కొనసాగారు. సో అసలు మొత్తానికే తిలోదకాలు ఇచ్చేసారు. ఆ చట్టం లేదు, ఏం లేదు, ఏవో అధికారంలో ఉన్నవాడి వైపే రావాలా, నీకు డెవలప్మెంట్ ఫండ్స్ కావాలంటే మా పార్టీలోకి రానటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రజలు అధికారంలో ఉన్నవాడికి ఓటేస్తేనే బెటరు, అసలు ఇంకోటికి వేస్తే లాభం ఏముంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సరే, అదో డిజనరేషన్, ఇక ఓటింగ్ ప్యాటర్న్, దాంట్లో ఎంత అవకతవకలు, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇదన్నీ పక్కకు పెట్టి సుప్రీంకోర్టు జరిగిపోయిన పలు సందర్భాలు కాదు మణిపూర్లో స్పెసిఫిక్ డైరెక్షన్ ఇవ్వటం అని మనం చూసాం. కానీ పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ స్పీకర్ పవర్స్ లో ఇంటర్ఫియర్ కావడానికి రిజెక్ట్ చేసింది. అల్టిమేట్ గా ఎన్ని హియరింగ్స్ పెట్టినా దే లెఫ్ట్ ఇట్. కామెంటరీ చేసి ఉండొచ్చు, కానీ మీరు ఈ డెడ్ లైన్ లోపల మీరు నిర్ణయం తీసుకోమని చెప్పే ప్రయత్నం సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే 10th షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ యాడ్ చేసిన తర్వాత కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ లో క్లారిటీ లేదు. అందులో క్లారిటీ లేదు, వెదర్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలా వద్దా, జ్యుడిషియల్ గా రివ్యూ చేయొచ్చా లేదా అనే దాంట్లో స్పష్టమైన క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా కూడా చేసిన, మీకు జ్ఞాపకం ఉంటే చాలా పాతకాలంలో, అది పివి నరసింహ గారి కాలంలో ముల్కీ రూల్స్ సబబ్ అయిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేయకుండా కేంద్ర ప్రభుత్వం, అసలు ఆయన ఇది చాలా హిస్టారిక్ డెసిషన్ అన్నాడు ఆయన పివి అని, ఆయన ఉద్యోగం కోల్పోయాడు. అది వేరే విషయం. అయితే అప్పుడు పార్లమెంట్ దాన్ని అనల్ చేసింది. అంటే పవర్ ఎంత ఉంది పార్లమెంట్ కంటే, స్పీకర్ పవర్స్ లో ఇంటర్ఫెయిర్ అయినా లేదా వాళ్ళ పవర్స్ లో ఇంటర్ఫెయిర్ అయినా, ఒకవేళ సుప్రీంకోర్టు అట్లా నిర్ణయాలు తీసుకుంటే సుప్రీం పవర్ పార్లమెంట్ కు ఉంటుంది. ఆ జడ్జిమెంట్స్ ని వాళ్ళు అనల్ చేయొచ్చు. దే విల్ సింప్లీ పాస్ బిల్ ఆర్ దాన్ని తోసిపుస్తూ ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే. అప్పుడు సుప్రీంకోర్టు చేయలేది మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఏమీ లేదు. సో సుప్రీం పవర్ లైస్ విత్ ఇక్కడేమో పార్లమెంట్ కి, అక్కడ అసెంబ్లీకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆ పవర్ ఉంది. కానీ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు వారు చెప్పినట్టు, దిలీప్ కుమార్ గారు, సుప్రీం పవర్ లైస్, కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ లేదా ఈ చిన్న రిఫ్ట్ ఎప్పుడూ ఉంది ఈ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఈ మన లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్యలో, రామకృష్ణారెడ్డి గారు. సో అంటే ఇందాక వారు చెప్పినట్టు మణిపూర్ 2020 శ్యామ్ కుమార్ కేసు కానివ్వండి, స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం పక్కన పెట్టడం ఒకటి, రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య కేసు 2007, స్పీకర్ నిర్ణయం ఆలస్యం అయితే కోర్టు నేరుగా చర్య తీసుకోవచ్చు అనేది, ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే స్పీకరే అల్టిమేట్